రాత్రి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన మాటలను దేవుని వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడిన సంగతులను ఒకసారి మనం చూద్దాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పినాం. స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు, మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే రానున్న ప్రమాదాలన్నింటినీ ముందుగా గుర్తించి మనల్ని హెచ్చరిక చేస్తుంది వాక్యం. ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో ఏముందంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఇది కూడా అలాంటి హెచ్చరికేనమాట. మనం చదివాం ఇప్పుడు, మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకోవటమే కాదు, తప్పించుకుని ఏం చేయాలో చెప్తున్నాడు. తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి గలవారమే కావాలి. మరి మనం తప్పించుకోవాలి అంటే మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తిమంతులు కావాలి అంటే అక్కడ ఒక సూచన చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని. కాబట్టి రానున్న దినాల్లో ఏం జరగబోతుందో నీకు తెలుసా? చాలా అసలు నా జీవితంలో ఏం జరగబోతుందో అన్న ఆశ ప్రజలకి, తెలుసుకుంటే బాగుండు అని ఒక తపన ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే జరిగిన వాటిని, జరుగుచున్న వాటిని, జరగబోయే వాటిని చెప్పేదే ఇదిగో ఈ దేవుని వాక్యం. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సెలక్ కూడా చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? ఆడేం చెప్పాడు అది చెప్పిద్ది. చిలకకి ట్రైనింగ్ ఇస్తాడు కదా ఆడు. లోపలికి వెళ్ళమంటే లోపలికి వెళ్ళిద్ది, బయటికి రమ్మంటే బయటకు వస్తుంది. చిలక జోస్యం చెప్పించుకుంటారు, లేకపోతే చేయి చూపించి కొంతమంది జోస్యం చెప్పించుకుంటారు. అవునా? చేతి గీతలను బట్టి ఏం జరగబోతుందో చెబుతాడంట. మరి చేతులు లేనివాడికి ఏం చెబుతావు నువ్వు? చేతులు ఉన్నవాడికి ఇదిగో అన్ని కత్తెరలు ఉన్నాయి, ఇదిగో మ్యారేజ్ అవ్వబోతుంది నీకు, ఇదిగో ఎడాకులు అవ్వబోతున్నాయని చెబుతాడు చేయి చూసి. మరి చేతులు లేనివాడికి కాబట్టి దాన్ని మనం ఏమనాలి దాన్ని? మన వాళ్ళకి తపన, జరగబోయేదాన్ని తెలుసుకోవాలన్న తపన. ఇంటింటికి సోద్ది ఆమె బతికే బాగాక కొంపలాంబడి తిరిగి సోది చెప్పుకుంటా, సోది మాటలు చెప్పుకుంటా కొంపలాంబడి తిరిగితే చక్క కుర్చీ వేసి మనోళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చి మావాడు మొన్నే చచ్చిపోయాడు అని రప్పించి ఆడితో మాట్లాడాలి. ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న తపన. దానికోసం ఎవరెవరి దగ్గరికి వెళ్తామో, ఎన్నెన్ని చోట్లకి వెళ్తామో మనకే తెలియదు. కానీ మనకు సమీపంలో ఏముంది? జరిగిన వాటిని, జరుగుచున్న వాటిని, జరగబోయే వాటిని తెలియపరుస్తుంది. ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యం. ఈ చదవని మొహాలు ఆ కొంపలకి ఈ కొంపలకి తిరుగుతారు. ఈ చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు వీళ్ళు ఉంటారు కొంతమంది, సపరేట్ ట్రూపు. కానీ వాక్యం చదువుతారా? వాక్యంలో తెలుసుకోవాలనుకుంటారా? అట్లా కాదు. ఎవరన్నా కొంచెం ఓవర్గా మాట్లాడుతుంటే పాస్టర్ గారే సరిగ్గా అర్థం కాకుండా వాక్యం చెప్తే ఏంటి రీడ్ చెప్పేది సోది, ఆ నాన్న నుంచి పిలుచుకొచ్చారు ఈ సోది వినలేకపోతున్నాం అంటారు. కానీ సోద్దాన్ని చెప్పించుకుని ఇంట్లో అన్నీ చెప్పించుకుంటాం. ప్రతిదానికి ఒక రేటు పెట్టిద్ది. అవునా? సౌలు కూడా
దేవుడు మాట్లాడటం మానేస్తే సోది చెప్పేది కర్ణ పిశాచి తంత్రాలు దాని దగ్గరికి వెళ్ళి మృతులలో నుండి ఎవరిని బయటికి తెప్పించాడంట? సమూయేలుని. వాక్యం చదివే వాళ్ళకి మిగతా వాటితో పని ఉండదు. ఈ వాక్యము దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి ఈవిడెవడు ఏడున్నాడా, నా గురించి చెప్పేవాడు ఎక్కడున్నాడా, నా చేతులు చూసేవాళ్ళు ఏడున్నారు, కాళ్ళ కింద కూడా ఉంటాయి మరి రేఖలో. కాళ్ళు చూసి చెప్పేవాడు ఉన్నాడండి, మేడ మీద ఉంటాయి, ఇక ఈ చేతికి ఇక్కడ ఉంటాయి. అవి చెబుతాయా మన జీవితాలు? మన అరచేతులు, మన నుదిటి మడతలు మన జీవితాన్ని తెలియపరుస్తాయండి. దేవుని యొక్క వాక్యం కొన్ని వేల తరాల నుంచి మన మధ్యలో ఉంది. ఈ వాక్యం ఇప్పటిది కాదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎప్పటి నుంచి ఉందంట? ముద్రణ యంత్రం కనుగొన్న దగ్గర నుంచి కాదు, బైబిల్ ఉంది. వాక్యం ఆది నుండి, ఆది నుంచి ఉంది వాక్యం. కాబట్టి వాక్యం ప్రతి దానిని మనకు బయలుపరుస్తుంది, ప్రతి దానిని మనకు తెలియపరుస్తుంది, ప్రతి దానిని గురించి మనల్ని అప్రమత్తం చేస్తుంది. నీకు వాక్యం చదవటం చేత కాదు, ఎవడన్నా చదివి అర్థం అయ్యేటట్టు చెప్పేవాడు ఉంటే వినటం చేత కాదు, అర్థం చేసుకోవటం చేత కాదు. నీకు చేతనైందల్లా కొంపలామటి తిరిగి ఎవడు చేతులు చూస్తాడా, ఎవడు ఈ చూస్తాడా, ఎవడు చిలక జోస్యం చెబుతాడా, ఇవన్నమాట. మన భవిష్యత్ అంతా దేనిలో పొందుపరచబడింది చెప్పండి? దేవుని వాక్యంలో. ఆ వాక్యం అంటుంది రాత్రి జరగబోవు వీటి నెలను అన్నాడు. కొన్ని ఉన్నాయి మన జీవితంలో, వాటిలో మీరు ఇరికింపబడకూడదు, వాటిలో నుంచి మీరు తప్పింపబడాలి, వాటిలో బందీలైపోకూడదు, మీరు వాటిలో పడి బలహీనలైపోకూడదు, చిక్కుబడిపోకూడదు, పట్టుబడిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. నీ జీవితంలో ఇక జరగబోయే కొన్ని ఉన్నాయి, అవి మనం వాక్యంలో చూద్దాం. వాటన్నిటిని నువ్వు తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే ఏమవుతుందంటే పట్టుబడిపోతావు, ఇరిగింపబడతావు. కొన్నిటిని క్రైస్తవులమైన మన జీవితాల్లో తప్పించుకోవాలి. క్రైస్తవులమైన మనం కొన్ని పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడాలి, కొన్ని పరిస్థితుల్లో తప్పించుకొని పారిపోవాలి. పారిపోకపోతే ఇరిగింపబడతాం. తుఫాను రాబోతుంది అని వాతావరణ హెచ్చరిక కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు? సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తుఫాను హెచ్చరికల కేంద్రం ముందుగానే హెచ్చరిక తెలియపరుస్తారు. మీ నివాస స్థానములను విడిచి కొంచెం సుదూరమైన ప్రాంతాలకు మీరు వెళ్ళి తలదాచుకోండి. ఈ తుఫాను ప్రభావం ఈ సముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రాని తుఫాను చూసుకుందామంటే అది వచ్చిన తర్వాత నువ్వు ఉండవు. రాని చూసుకుందాం అంటున్నాడు, ఏంటది? చూస్తావు, దాంతోపాటు నువ్వు కూడా పోతావు. కొన్నిటిని తప్పించుకోవాలి. సురక్షితమైన ప్రాంతాలకి అధికారులు ఏం చేస్తారంటే ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకి తీసుకువెళ్ళి వాళ్ళని కాపాడుతారు. దేవుని యొక్క వాక్యం కూడా రానున్న దినాల్లో ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. నీకు తెలుసా? ఇంకాసేపటికి ఏం జరిగిద్దో, కరెంట్ ఉంటుందో పోద్దో నీకు తెలుసా? మనకి తెలియదు, కానీ దేవునికి తెలుసు ప్రతిదీ. ఆయన కనులకు మరుగైంది ఏది, ఆయనకి తెలియదంటూ ఏది ఉండదు. ఆ దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, జరగబోవు వీటినెల్లను మీరు తప్పించుకోవాలి. దాంట్లో నుంచి పారిపోవాలి, అక్కడ ఉండకూడదు, అక్కడ ఇరికింపబడకూడదు. జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడాలి. కొన్నిట్లో నుండి తప్పించుకొని దేవుని ఎదుట నిలవబడితే
దేవుని ఎదుట నిలవబడాలంటే కొన్నిటిని తప్పించుకోవాలి. దేవుని కొరకు మనం నిలబడాలంటే కొన్నిటిని తప్పించుకోవాలి. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడాలంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే ఎన్నో అనుభవాలను దాటుకుంటూ దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలవబడాలంటే, ఒక వ్యక్తి జరగబో వాటన్నింటిలో నుంచి తప్పించుకోవాలి అంటే ఏం కావాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మరి అదే మనకు నచ్చదు. ఎల్లప్పుడూ పాటలు పాడండి ప్రియులారా అంటే పాడుతూనే ఉంటారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంటాం. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? తప్పిస్తుంది మనల్ని ప్రమాదంలో పడకుండా. అందుకనే శోధనలో ప్రవేశించక మునిపే మెలకువ కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనోళ్ళు శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తారు. లబో దిబో అని నెత్తి నోరు కొట్టుకుని అయ్యో ప్రభువా అంటారు. ప్రభు అంటాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా శోధనలో పడిపోయి ఇప్పుడు ప్రభువా ప్రభువా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకనే ఈ రాత్రి అంటున్నాడు, కొన్ని మన జీవితంలో జరగబోతా ఉన్నాయి, అవి నువ్వు అనుభవించకూడదు. వాటిల్లో నుంచి నువ్వు తప్పించుకోవాలి. వాటిల్లో నుంచి నువ్వు విడిపింపబడాలి. దేవుని ఎదుట మనం అందరం నిలవబడాలి. ఈ కార్యక్రమం మన జీవితంలో జరగాలంటే మనకు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేసే అనుభవం చాలా అవసరం. కాబట్టి జరగబోయే సంగతులు ఏంటి? ఈ యొక్క విషయాన్ని మనం కాస్త గమనించి చూస్తే పై భాగాన్ని ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏంటా దినం? దేవుని యొక్క రాకడ దినం. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడితే ఇలా ప్రవచనాలన్నీ నెరవేరిపోతా వచ్చాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనం ఒకటి ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోయేటప్పుడు యేసుప్రభు చెప్పాడు, రాకడికి ఎన్నో సూచనలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అంతం వచ్చును అని చెప్పాడు. ఈ పరిస్థితులన్నిట్లో నువ్వు ఇరికింపబడకూడదు. ఈ పరిస్థితులన్నింటిలో నువ్వు ఇరుక్కుపోయి దేవుని ఎదుట నిలబడలేని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. తప్పించుకోవాలి. ఏం రాబోతుందంట? ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి. ఏంటది? దేవుని యొక్క రాకడ. ఆయన రాకడలో మనం నిలబడగలగాలి. విడిచిపెట్టబడే గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి ముందు నుంచే అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడికి ఇవ్వాల్సిన జీతం వాడికి ఇస్తాను. కాబట్టి నీ కిరీటం అపహరించుకోకుండా చూసుకో. నేను త్వరగా రాబోతున్నాను. ఇట్లా చాలా హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఇంకా ఈ ప్రవచనం నెరవేర్చబడలా. పాత నిబంధన పరిశుద్ధులందరూ మెస్సయ్య కోసం ఎదురు చూశారు. కొత్త నిబంధనలో ఉన్న మనమంతా రాజుల రాజుగా ప్రభువుగా వస్తున్న ఆయన కోసం మనం నిరీక్షిస్తున్నాం. ఆయన రాకడ వచ్చేలోపు చాలా పరిస్థితులు మనం చూస్తాం.
అయితే వాటన్నిటిలో నుంచి నువ్వు తప్పించుకుని దేవుని ఎదుట నిలవబడగలగాలి. మీకు బాగా తెలుసు, నోవాహు దినాల్లో దేవుడు ముందుగా ఒక హెచ్చరిక ఇచ్చాడు. 120 ఏళ్లకు ముందే, అంటే ఓడగట్టటమే 120 ఏళ్ళు పట్టింది. దానికి ముందుగానే ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ఎవరన్నా బేర్ చేశారా వాటిని? లోకమంతటి మీదకి ఒక శ్రమ రాబోతా ఉంది, మా తెలుసులే నువ్వేందా మళ్ళా చెప్పేది అంటావు. లేతే నోవాహు తెలీదా, నోవాహు భార్య తెలీదా, ఎంతమంది కొడుకులు తెలీదా, కోడలు తెలియదు, నువ్వేంది మాకు చెప్పేది, వాడ తెలీదా, తర్వాత ఏమైందో మాకు తెలియదా, అన్నీ తెలుసు మనకి తెలియదే ఉంది. మనకి వినటం కూడా బాగా తెలుసు, ఇని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా సిద్ధపడటమే తెలియదు. అందుకేగా ఈ కూడికలో నీకు మైక్ ఇస్తే నువ్వు కూడా చెబుతావు, నాకంటే బాగా చెబుతావు, బాగా వింటావు, బాగా చెప్తావు, బాగా చదువుతావు. కానీ దేవుని రాకడను గురించిన సిద్ధపాటు, భయం, భీతి అసలు మనలో లేనే లేవు. నోవాహు దినాల్లో కూడా యేసుప్రభు చెప్పాడు, నోవాహు దినాల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల్లో ఎలా జరిగిందో, లోతు దినాల్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అప్పటి వరకు ప్రజలు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇచ్చు, పెండ్లాడుచు, ఇల్లు కట్టుకుంటూ, అర్థమవుతుందండి, పొలాలు కొంటూ, అసలు మామూలు ఆనందం కాదు. ఇప్పుడు కూడా చూడండి, పెళ్ళి చేసుకునేవాడు పెళ్ళి చేసుకుంటున్నాడు, పెళ్ళికి ఇచ్చుకునేవాడు పెళ్ళికి ఇచ్చు, నారు నాటేవాడు నారు నాటుతున్నాడు, ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకుంటే ఉన్నాడు. ఇంతలో అని ఉంది బైబిల్లో. జలప్రళయం వచ్చేసింది. జలప్రళయానికి 40 రోజులు టైం అని ఇచ్చాడు దేవుడు. 40 రోజులు అన్న టైం ఉంది. 40 రోజులు చెప్పాడు, అది కూడా చెప్పాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు భూమి మీద ప్రచండ వర్షం కురవబోతుంది అని చెప్పాడు. అసలు విచిత్రం ఏంటంటే, సోదిగాడి మాటలను నమ్మినట్టుగా దేవుడి మాటలను నమ్మితే మనం చాలా బాగుపడతాం. దేవునికి స్తోత్రం. చిలక జోస్యమోను నమ్మినంతగా దేవుని మాటలను కనుక నువ్వు నమ్మితే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి. నీ పక్కింటోడు నీ ఇంట్లో ఉన్న చెప్పుడు మాటలు చెప్తాడే, వాటిని నమ్మినంతగా దేవుని మాటలను నమ్మితే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి. దేన్నైనా గుడ్డికి నమ్ముతాం. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. ఇక అమ్మాయి కోసం తల్లి లేదు, తండ్రి లేదు, ఆస్తి లేదు, ఎవరినైనా వదులుకోవాలనుకుంటున్నాడు. ఏం తెలుసురా అమ్మాయి గురించి? పుట్టుపూర్వోత్తరాలు ఏం తెలుసు, అమ్మాయి మనస్తత్వం ఏం తెలుసు, అమ్మాయి ఉద్దేశం నీకేం తెలుసు అంటే ఏమీ తెలీదు. కానీ అమ్మాయిని చూడగానే వాడికి ఏమనిపించింది? అమ్మాయిని చూడగానే ఏమనిపించింది? ఇక ఏది వద్దు అనిపిస్తుంది. అబ్బాయిని చూడగానే అమ్మాయికి అనిపిస్తుంది, వాడిని చూడగానే ఇంకా తల్లి లేదు, తండ్రి లేదు, ఆస్తి లేదు, ఇంక ఏది వద్దు అని అనిపిస్తుంది. గుడ్డిగా నమ్మేస్తుంది. ఈరోజు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గుడ్డిగా నమ్ముతున్నారు. మరి అనాది కాలము నుండి మనకు ప్రత్యక్షమవుతున్న దేవుడు, సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, ఆయన చెప్పే మాటలను నమ్మటానికి మాత్రం ఇది జరిగిద్దంటావా? చూద్దాంలే. దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంతా అనుమానం. నోవాహు దినాల్లో కూడా వాళ్ళు అన్నిటినీ నమ్మేవాళ్ళు. కానీ నోవాహు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను నమ్మలా. 40 రాత్రులు 40 పగుళ్ళు కురుస్తూనే ఉంది. ఈలోపు వాడ కదిలింది. తర్వాత వాళ్ళకి అర్థమైంది. కొన్నిసార్లు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. చదువు విలువ చదువుకునేటప్పుడు మనకు అర్థం కాదు. చదువు మధ్యలో మనం ఆపేసి గేదెలను కాసుకున్న తర్వాత మనతో పాటు ఎవడైనా చదువుకుని ఆడు ప్రయోజకుడైతే, చిచ్చి ఆడు నేను ఒకే బడిలో చదివాను, నేనేం గేదెలు కాసుకుంటున్నా, ఆడేమో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆలోచిస్తాడు, చదువుకుంటుంటే బాగుండేది బావా, నీలాగా చదువుకుంటుంటే బాగుండేదిరా అనుకుంటాడు. అప్పుడు
అప్పుడు అనుకుంటాడు. అప్పుడు అనుకుని ప్రయోజనం ఏమన్నా? చదవగలడండి? అంతా అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మనకి ఏమనిపించిద్ది? విలువ తెలుసుకోవాలనిపించిద్ది. అప్పుడు తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఆరోగ్యం ఉన్నప్పుడు మనకి దాని విలువ తెలియదు, శక్తి విలువ మనకి తెలియదు. అనారోగ్యంలో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం విలువేంటో అర్థమవుతుంది. మన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నంతకాలం మనకు ఆ విలువ తెలీదు. మనం ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోతే అప్పుడు విలువ తెలుసు. ఇంట్లో ఒక ముసలాం చచ్చిపోయింది. ఈ ముసిలి ఎప్పుడు చచ్చింది, పనికి మాలింది, దీని గోళ తట్టుకోలేకపోతున్నాం. చచ్చింది కాదు, బతికింది కాదు అని అనుకుంటావా ముసిలిది చచ్చిపోయిన తర్వాత? కానీ అసలు ఈ ముసిలిది ఉన్నా బాగుండేది, చక్కగా పిల్లల్ని చూసుకునేది అని అనుకుంటూ ఉంటారు. బతుకున్నప్పుడు కుక్కి నీళ్లు వేయరు, బతుకున్నప్పుడు ఏదైనా పరిచర్య చేయడానికి ఇష్టపడరు, చచ్చిన తర్వాత అసలు ఎంత బాధపడతారు. కాబట్టి నోవాహు దినాల్లో కూడా వాళ్ళకి ఆ 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడిన ఒక్కడికి కూడా బుర్ర సరిగ్గా పనిచేయాల. దేవుని రాకడ అట్లా ఉండదు. 40 రోజుల టైము, 2 రోజుల టైము, 3 రోజుల టైం ఉండదు. అకస్మాత్తుగా మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఎదుటప్పుడు నువ్వు నిలబడగలగాలంటే ఈ భూమి మీద కొన్ని నీ జీవితంలో జరగరానివి కొన్ని జరుగుతాయి. వాటన్నింటిలో నుంచి నువ్వు తప్పించుకుని దేవుని ఎదుట నిలవాలి. మరి ఎవరైతే దేవుని మాటలను నమ్మారో అప్పుడు ఏం జరిగింది? నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు వాళ్ళలో ఉన్నారు. వారు తప్ప ఇంకెవ్వరు కూడా ఓడలో జంతువులు ఉన్నాయి, ఇంకా పురుగులు, పక్షులు, అవి తప్ప ఓడలో ఏమీ లేవు. లోతు దినాల్లో కూడా మనం చూస్తే లోతును ముందుగానే చెప్పాడు. అబ్రహాం చేసిన మనవిని బట్టి లోతుని దేవుడు తప్పించి, నువ్వు తొందరగా అంత తొందరగా సర్దుకుంటే అంత మంచిది. దేవుడు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో కాల్చేయబోతున్నాడు, మరి జాగ్రత్త, పెట్టేబాడ సర్దుకుని ఎల్లు అంటే తన కుమార్తెల్ని, భార్యని తీసుకుని కాబోయే అల్లుళ్ళకు కూడా చెబితే మామగారి మాటలు ఎలా ఉన్నాయంట? ఎటకారంగా అనిపించినాయి వాళ్ళకి. వాళ్ళు రాలేదు. 2 కూతుళ్ళు భార్యని పెట్టుకుని బయటకు వచ్చాడు. ఆ దూతలే బయటికి ఈడ్చుకొచ్చారంట. ఆ ఊరి మీద ప్రేమ చావట్లా. ఊర్లో ఏమేం దాచుకున్నాడో మరి అయ్యగారు మొత్తానికి బయటికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోమన్నారు. అది నాకు ఆ ప్రాంతానికి వెళ్తానన్నాడు, దేవుడు చెప్పింది కాకుండా. దేవుడు తన నామం యందలి భయభక్తులు కలిగిన బిడ్డలు అలా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అందరికీ హెచ్చరిక చేశాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన ఎవరండి? పక్షపాతం లేని దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఒక చాటింపేశారు. అగ్ని గంధకాలు కురవబోతున్నాయని లోతుది కూడా చాలామంది చెప్పాడు, కానీ ఎవరు పట్టించుకోలే. దేవుని రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటాయి. ఎంత సువార్త చెప్పండి, ఎన్ని సభలు పెట్టండి, ఎన్ని వర్తమానాలు చెప్పండి, ఇన్ని సువార్త సభలు జరుగుతున్నా ఇంకా సువార్త ఎందుకు వ్యాపించటం లేదంటే లెక్కలేనితనం. నోవాహు 120 సంవత్సరాలు వాడగట్టి 120 సంవత్సరాలు అడిగిన వాడు అందరికీ చెప్తానే ఉన్నాడు, కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందల. లోతు కూడా చాలామందికి చెప్పాడు. సరే పోనీ అల్లుళ్ళకి చెప్పాడు, అల్లుళ్ళే సొంత కాబోయే అల్లుళ్ళు ఆయన మాట వినలా. ఈరోజు ఇలాంటి సువార్త సభల్లో కూడా వచ్చిన మీరంతా వింటారా? నేను ఎందుకు అనుకుంటాను, దేవుడు ఎందుకు అనుకుంటాడు? వింటారు, వదిలేస్తారు. అయితే ఎవరైతే దీన్ని గ్రహిస్తారో విడిచిపెట్టకుండా జరగబోయే పరిస్థితులన్నిటికీ భయపడి వాటిలో నుంచి తప్పించుకోవాలన్న తపన కలిగి దేవుని ఎదుట నిలవబడాలన్న కోరిక కలిగి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మెలకువ కలిగిన ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని రాకడను గూర్చిన దినం. ఆ దినమున
అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినప్పుడు, ఒకవేళ మీరు తిండి వలన, ఐహిక విచారముల వలన, ఒకవేళ మీ హృదయాలు మందంగా ఉంటాయేమో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం నోవాహు దినాల్లో హెచ్చరించినట్లుగా, లోతు దినాల్లో హెచ్చరించినట్లుగా ఈ మనుష్య కుమారుడి రాకడ దినాల్లో కూడా హెచ్చరిస్తుంది. ఇవి మీకు తెలియవా అంటే తెలుసు, సిద్ధపడటమే తెలియదు మనకి. అన్నీ తెలుసు మనకి. బుద్ధి కలిగిన కన్యకలు తెలుసు, బుద్ధి లేని కన్యకలు తెలుసు. వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు నిద్రపోయారు. ఒక స్వరం వినపడింది, ఆ స్వరాన్ని వినిచి లేచారు, దీపాలు వెలిగించుకున్నారు. వాళ్ళ దగ్గర వెలిగించుకోవడానికి ఇక నూనె లేదు. సిద్ధపాటు మనకు అన్నీ తెలుసు, అదే చెప్తుంది. నీకు వాక్యం అన్నీ తెలుసు, దేవుని రాకడ గురించి తెలుసు, కొన్నిట్లో నుంచి తప్పించుకోవడం నీకు తెలియదు. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడకుండా ఉండాలని సాతానుగాడు ఏం చేస్తాడంటే అనేకమైన లోక సంబంధమైన ఆశలు, జాలరి గనక గాలాంకి ఎర్రబెట్టి లేకపోతే చిన్న చేప పెట్టి నీళ్ళల్లో అట్లా వేలాడదీస్తే ఆ చేప వస్తుంది, దాన్ని చూసి దాన్ని తిందామని వస్తుంది. కానీ చేపకు తెలుసా ఈరోజు నేను పట్టబడతానని, గాలానికి చిక్కబడతానని. చూస్తాడు, తింటూ ఉండగా జాలరు ఏం చేస్తాడు, వెంటనే లాగేస్తాడు. అనుకోనని రీతిలో గాలం దానికి చిక్కి అది అతని చేతిలోకి వచ్చింది. అకస్మాత్తుగా సాతానుగాడు కూడా దేవుని రాకడలో నువ్వు ఎత్తబడకుండా ఉండాలంటే నీ ఎదుట చాలా గాలాలు పెడతాడు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది నీ కళ్ళ ముందు. నువ్వు అనుకుంటావు దానికి నీకు ఏది ఇష్టమో, నీకు తిండి ఇష్టమా, లేకపోతే శరీరాశలు ఇష్టమా, లేకపోతే నేత్రాశ ఇష్టమా, జీవపు డంబం అంటే ఇష్టమా, నీకు ఏది ఇష్టమో, ఏది పెడితే చేప పడిద్దో ఆ వేటగాడికి తెలుసు. కాబట్టి నీకు ఇష్టమైంది ఏదో, ఏ విషయంలో నువ్వు వీక్గా ఉంటావో, ఏ విషయంలో నువ్వు దొరుకుతావో వాడికి తెలుసు. కొన్ని గాలాలు వేసి నీ ముందల పెడతా ఉంటాడు. కొన్ని చేపలు ఏం చేస్తాయి అంటే చాలా తెలివిగా ఎర్రని తినేసి ఆయన్ని మోసం చేసే అనుకుంటాయి. ఊరుకుంటాడండి, మళ్ళా పెడతాడు దొరికిందాకా. నువ్వు దొరికిందాక సాతానుగాడు నిడిచిపెడతాడు అనుకుంటున్నారా? ఎన్ని గాలాలో, ఎన్ని వలలేస్తాడో నీకోసం. వేటగాడు కూడా పక్షుల్ని పట్టుకోవాలంటే ఏం చేస్తాడు, ఒక వల సిద్ధపరిచి దాంట్లో వాటికి నచ్చిన ఆహారం గింజలు విసురుతాడు. వాటికి తెలియదు ఉరి యొద్దకు మేము తేబడుతున్నాం, వలలో కాసేపట్లో చిక్కుబడిపోతాం అని వాటికి తెలియదు. కానీ వేటగాడికి తెలుసు ఏ ఆహారం వేస్తే నువ్వు వాడి వలలో పడతావు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది సంఘ సహవాసములో కొనసాగి నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ ఏదో ఒక బలహీనత ఉంటుందిగా, ఆ బలహీనతని ముందు పెట్టి ఆడిస్తూ ఉంటాడు. దానిలో మనం లొంగిపోతే, దాని నుంచి కనుక మనం తప్పించుకోకపోతే వాడి గాలానికి మనం ఏమవుతాం, చిక్కుపడతాం. పాపం గాయపరచబడింది చేప, గాలం, రక్తం వస్తుందని అనుకుంటాడండి వాడు, చేపలు పట్టేవాడు. అమ్మో వలలో విలవిల్లాడిపోతుంది పెట్టలో అని మనసు చెలించిపోయి వదిలేస్తాడా? వాడు వేటగాడు. కాబట్టి క్రైస్తవుల కొరకు ఒక క్రైస్తవుడు దేవుని ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవటానికి దేవుడు ఒకవైపు ఇలాంటి సువార్త సభల ద్వారా పురికొల్పుతూ ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడు ఏం చేస్తాడంట, సాతానుగాడు ఏం చేస్తాడంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత గాలాలు ఉంటాయి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడేం బట్టికి పురుగొలుపుతాడు. ఇక్కడ ఇక కన్నీళ్ళు తీర్మానాలు ఇక మామూలుగా ఉండవు. కాసేపు ఉన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విషయంలో దొరుకుతావో ఆ గాలం నీ ఎదుట నీ కళ్ళ ముందలు ఎట్ట తిరుగుతా ఉంటుంది.
క్రైస్తవులుగా వివేకులుగా మనం ఏం చేయాలంటే, ఒకప్పుడు పట్టబడ్డాం, ఆ గాలానికి చిక్కబడ్డాం, వాడి బానిసత్వంలో బతికాం, మరలా అదే నాకు కనపడతా ఉంది, మరలా చిక్కుకుంటే నా జీవితం ఇంకా దౌర్భాగ్యం అయిపోతుంది అని చెప్పేసి మనం ఆ గాలాలను తప్పించుకుంటూ తిరిగి దేవుని ఎదుట నిలవబడటమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని రాకడలో ఎత్తబడకుండా ఉండాలంటే, దేవుని ఎదుట నిలవబడకుండా ఉండాలంటే సాతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. సేవకుల్ని వదలడు, విశ్వాసుల్ని వదలడు, ఎవరిని వదిలిపెట్టాడు. వాడి నినాదం ఏంటంటే, ఏ ఒక్క ఆత్మ పరలోకానికి వెళ్ళకూడదు. దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని మొట్టమొదట దేవుడు మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటలో మొదట దేవుడు మాట్లాడాడు, మరి కాసేపు ఉన్న తర్వాత ఆవిడ మాట్లాడాడు వచ్చి, ఇది నిజమేనా, అన్నీ వేస్ట్ మాటలే ఎన్ని అన్నాడు. ఏ మాటలు నమ్మారు చెప్పండి? ఆదామవ్వ ఏదైనా తోట వేసి వీళ్ళని తయారు చేసి, ఆమె కోసం ఈయన కోసం ఆమె, సర్వ అధికారం అంతా ఇచ్చి పేర్లు పెట్టి అధికారం ఇస్తే అప్పుడు ఎవరు మాటలు నమ్మారు? మనం కూడా అంతే. దేవుడు ఇలాంటి సభలో 100 బెట్టుగాక మీకోసం మనం చిలక జోస్యాన్ని నమ్మినట్టుగా, సోదిగాడిని నమ్మినట్టుగా, ఈ చేతి రేఖల్ని నమ్మినట్టుగా, అంతా నా తలరాతండే అంటది మాట్లాడితే. ఇట్టా నువ్వు ఇట్లాంటి దరిద్ర పనుల కొంపలో దూరతావు, ఈ కొంపలో ఈ కార్యం చేస్తావు అని దేవుడు రాస్తాడా? నువ్వు చేసి అడ్డమైన పనులన్నీ రాస్తాడు గ్రంథంలో. రేపు తీర్పు దినమున ఆ పలానా కొంపలో దూరి ఏం చేసావు, ఇది నీ స్టోరీ అని మొత్తం రాస్తాడు. దానికి నువ్వు లెక్క అప్ప చెప్పాలి. పరిస్థితి బాగుంటే అందో, పరిస్థితి బాగా ఏముందండి నా తలరాత అంటది. నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నువ్వు అన్న తొందరపడిన మాటలు, నీకు నువ్వుగా నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు అంటది అంతా నా తలరాత. నువ్వు అట్లా ఉంటే దేవునికి ఇష్టం. నిన్ను ఏడిపించటం దేవుడికి ఇష్టమా? నిన్ను ఏడిపించడానికి దేవుడే శాడిస్ట్ కాదు. ఆయన ఎవరు? ప్రేమాస్వరూపి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శాడిస్ట్ కాదండి, ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, వాదారవటానికి ముందుకు వస్తాడు. కానీ నువ్వేమంటావంటే, దేవుడు నా జీవితంలో నిప్పులు పోసాడండి అంటాడు. ఏం పోసాడంట? దేవుడు ఆడికిచ్చి పెళ్లి చేసి మా తల్లిదండ్రులను ఆడి చేతిలో పెట్టి నా జీవితంలో నిప్పులు పోసారు అంటారు. మరి ఆర్పుకోపోయావా నీళ్లు పోసుకుని? నిప్పు ఆరిపోద్ది కదా నీళ్లు పోస్తే, ఆర్పుకోపోయావా? అర్థమవుతుందండి నా మాటలు? నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి, తొందరపాటు నిర్ణయాలకి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుని, దేవుడు అక్కడ దొరికాడు మాట్లాడితే కొన్నిటికి సైతానికి ఆడితే అంతా ఆడే చేశాడు అంటది. నువ్వు మంచోడివి, ఇక దేవుడు ఒకడను సాతానుగాడు ఒకడు, అంతా ఆడి మూలంగానే అంటది. కాబట్టి సాతానుగాడు ఏం చేస్తాడంటే, మనల్ని దేవుని ఎదుట నిలబడకుండా, దేవుని రాకడికి సిద్ధపడకుండా, భక్తులుగా మాదిరికరంగా ఈ లోకంలో రానున్న తరాలకి బ్రతకనీయకుండా, ఏదో ఒక ఆశ మన ఎదుట మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అవన్నీ వాటన్నిటినీ తప్పించుకొని దేవుని ఎదుట నిలవబడటానికే ఈ సభలు. దేవునికి స్తోత్రం. ఈ సభల్లో ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా వాటి నుంచి పారిపోవాలి, ఎలా వాటిని విడిచిపెట్టాలి, ఎలా వాటిలో నుంచి బయటపడిపోవాలి అనే విషయాలు మనకి ఈ సభల్లో మనకు అర్థమవుతాయి. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు మాట్లాడిన కాసేపు. ఇప్పుడు ఈ రాత్రి వాక్యం ఉన్నారు కదా, ఇప్పుడు ఆఖరి రోజు ఇంటికి పోయిన తర్వాత వస్తాడు, ఏంటి సంగతి అంటాడు. వాడు చెప్పినవి నిజమేనా అంటావా? నువ్వు ఎంతవాడికి నమ్ముతున్నావు? నువ్వు కూడా అమ్మగారు బ్యాచ్ ఏమో లాగా మొత్తం చెప్తావు. ఇక మొత్తం చెప్పిద్ది, శుద్ధ అబద్ధం అంటాడు చివరికి. నేను చెబుతా, నేను చెప్పే మాటలు వింటే ఏమవుతారు? దేవతలు అవుతారు అన్నాడు.
ఏమవుతారంట? దేవతల వల్ల అవుతారు. ఇదేందో బాగున్నట్టుందే అనుకున్నారు. ఆ దర్శనం వాళ్ళ దర్శనం వాళ్ళు చూసుకుంటేనే అసహ్యం వేసి ఏ చెట్టు చాటు దూరదామా అని దూరారు ఇద్దరు. మళ్ళా సాతానుగాడు మాట్లాడిన కాసేవుడికి ఆయన ఎంటర్ అవుతాడు మళ్ళీ. అర్థమవుతుందండి? అప్పుడు ఏం చేస్తున్నాడు రా దేవుడు అంటున్నాడు ఒకడు. సాతానుగాడు ఎంటర్ అయినప్పుడు దేవుడు కలుగు చేసి ఆడు ఎంటర్ అవుతాడని తెలిసే ముందలే దేవుడు తోట చెట్టులో అన్నీ తినొచ్చురా పనిహిమాలనోడా, దాన్ని మాత్రం ముందెందుకు చెప్పాడు? దేవుడు అంట కళ్ళు మూసుకున్నాడంట. దేవుడికి ఏం జరిగిందో తెలియదంట. ఒకడంటాడు, ఒకడేమో దేవుడు కళ్ళు లేవండి అసలు ఏం కనపడలేదని కళ్ళు లేవని పుస్తకం రాశాడంట. ఒకడు పండు తెంపేటప్పుడు దేవుడు నిద్రపోతున్నట్టున్నాడు. ఆయన కొనకడు, మనల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. ఆడికి అర్థమైంది వాక్యం. మొదట దేవుడు మాట్లాడుతున్న ఈ సభల్లో జరగబోవు వీటినెల్లను మీరు తప్పించుకోవాలి, జాగ్రత్త. వాటి విషయంలో, వాడి విషయంలో జాగ్రత్త, వాడి మాటల విషయంలో జాగ్రత్త, వాడి తలంపుల విషయంలో జాగ్రత్త అని దేవుడు మాట్లాడిన కాసేపటికి ఆడు ఎంటర్ అయ్యి నేను చెప్పింది నేను దేవుని రాకడ అంటాడు. ఇప్పుడు వరకు చాలామంది వచ్చారు చెప్పిన వాళ్ళందరూ దేవుని రాకడ వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇదే వాడు చెప్పేది. వచ్చి అపోస్తులుడైన పేతురు తన గ్రంథంలో ఈ మాట చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో చూడండి, అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పు నడుచుకొంచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలా అనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిన వనియు వారు బుద్ధిపూర్వకంగా మరుతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిన. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పుకు నాశనమును జరుగు దినముకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో నీళ్ళ వలన నశించిపోయారు, కానీ ఇప్పుడు దేవుని వాక్యం వలన మనం భద్రపరచబడుతున్నాం. కొంతమంది అంటారంట వచ్చి, దైవజనుడైన పేతురు ఈ పత్రికను రాస్తూ ఈ మాటలు చెప్తూ నిర్మలమైన వారి మనస్సులను ఏం చేస్తున్నాడంట? రేపుతున్నాడు. నిర్మలమైన మనస్సులను రేపుతా ఉన్నాడు. రేపుతా ఉంటే కొంతమంది మళ్ళీ ఎంటర్ అయ్యారు. అపహాసకులు వచ్చి అపహసిస్తూ వచ్చి తమ స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం. వస్తానన్నాడు యేసు, రాక మానడు. ఇవన్నీ పాటలు పాడతాం కదా మనం. ఏడురా మీ ఏసేడు ఇంకా రాలేదేంది? అపహాసకులు అనమాట. ఒకసారి రమ్మని కూర్చుని మాట్లాడుకోవాలి మేము. అపహాసకులు మాటలు ఎట్లుంటాయి? ఆయన పోయాడు, చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈడు వచ్చాడు, ఈడు కూడా చెప్పి ఈడు కూడా పోతాడు. నేను పోయే లోపం ముందు నువ్వు కూడా పోతావుగా. అపహాసకులు అన్నమాట. దేవుడి రాకడను గూర్చిన వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది, నవ్వులాటగా. అందుకని మీరు ముందుట తెలుసుకోవాలి అంటున్నాడు అక్కడ. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు చెప్పాను కదా. మొదట దేవుడు, తర్వాత ఆడు ఎంటర్ అవుతాడు. వాడు గబ్బు చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఎంటర్ అవుతాడు. ఇది ప్రాసెస్. మొదట దేవుడు ప్రతిదాన్ని ముందుగా బయలుపరుస్తాడు నీ జీవితంలో. మనం నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం ఖరీదును మనమే అనుభవించాలి. తర్వాత మళ్ళా దేవుడు వచ్చి దాన్ని సెట్ చేయాలి.
అప్పటి వరకు దౌర్భాగ్యపు జీవితంలోనే జీవిస్తావు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఎవరు వస్తారు? కొంతమందికి ఇప్పటి నుంచో భయం పట్టుకుంది ఆడు వస్తాడంటే. ఈ బైబిల్ నెత్తి కింద పెట్టుకునే అందరూ ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అనుకోమాకండి. ఆడు ఎలాగైనా వచ్చేదే మీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యం మీద నీకు విశ్వాసం ఉందనుకోండి, వాడు ఎన్ని చెప్పినా. ఇప్పుడు మీ ఆయన మీద నీకు నమ్మకం ఉంది, పక్కింటి ఆంటీ గారు చెప్తుంది, నువ్వు అటు పోయావు ఎవరో వచ్చారు అంది. మా ఆయన అలా అంటాడు కాదు అనాలిగా. ఇంకేందంటే ఇంకెవరు వచ్చారు అంటే, నీ యజమానుడి మీద నీకు నమ్మకం ఉంటే చాలా నోరమే పని హిమాలిందాన కొంపలేమడి తిరిగి ఎట్లాంటి మాటలు చెబుతూ కాపురాలు కూల్చేదానివి నువ్వు అని అంటే ఇంకా చెప్పిద్దా? ఏమోనమ్మా నేను చెప్పాల్సిందేం చెప్పాను, నీ కర్మ నువ్వు అని అంటది ఆమె. మౌనంగా ఉండదు. సాతానుగాడు కూడా వదిలిపోయేటప్పుడు మౌనంగా ఉండంట, విలవిలలాడించిపోతాడంట. చెప్పుడు మాటలు ఎంత తీయగా ఉంటాయంటే కొంతమందికి. ఆ పాస్టర్ గారి గురించి తెలుసా నీకు? ఏమైంది? ఆయన అలా అంటాడు కాదంటే చెబుతాడండి, కూడా చెబుతాడా? ఇంకా ఏమైంది? వీటిగా మనం చెవులు తెరుచుకునేది. దేవుని వాక్యం మీద ఉన్న నమ్మకం సాతానుగాడు ఎన్ని చెప్పినా నువ్వేం చేస్తావు? వాటిని పక్కన పెట్టేస్తావు. ఏలియాని ఎలీషా వెంబడించేటప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు అంట, మొన్నటిదాకా ఆయనే శరణం అదేందని తిరిగావు, అన్నీ అమ్ముకుని తిరిగావు, పెద్ద ఆసామివి భూస్వామివి. ఆయన వెళ్తే ఏంది నీ పరిస్థితే అంటే, ఆయన ఎలా అంటాడు, నాకు మీరు ఊరకుండుడి అన్నాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. అబ్బో ఏంది ఇంకా మా అయ్యగారి గురించి నాకు తెలియని చీకటి చరిత్ర చాలా ఉంది అంటున్నారు, ఏందో నాకు కూడా చెప్పండి, సపరేట్ బ్రాంచ్ పెట్టుకుంటా నేను అన్నాడండి. ఆయన ఎవరో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుంటే మంచిదిగా, నువ్వు నోరు మూసుకోకపోతే నేను నోరు తెరవాల్సి వచ్చింది అంటే ఇంక మాట్లాడతారు ఎవరన్నా? సాతాను గడిచి మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయన ఎవరో నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు అని వాడికి ధైర్యంగా చెప్పగలగాలి. యేసుప్రభు చెప్పాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి ఆడొస్తే మనం అదిరిపోతాం. ఆడిని ఎదిరించేది ఎక్కడ మనం? క్రైస్తవులు ఎందుకు మరి ఎట్ట తయారయ్యారు అర్థం కావట్లా. పాస్టర్ గారికి కూడా భయం దెయ్యం పట్టినోని వదిలేయటానికి. ఓ బాబు మా వల్ల కాదండి అంటున్నాడు ఒక ఆయన, మాది ఆ డిపార్ట్మెంట్ కాదు అంటున్నాడు. నువ్వు సేవకుడివి, నీకు అసలు సిగ్గు అనిపించట్లే నీకు? మనమే భయపడితే, యేసు రక్తం చేత కడగబడి కొనబడిన మనమే దేవుని మాటలు చెప్పి సేవకుడే భయపడితే, మీరు భయపట్టాలి, పెద్ద తప్పేం లేదు, తప్పే కాదు అసలు. బైబిల్ గట్టిగా పట్టుకుని యేసు రక్తం రాకుండా ఉంటాడా? లోపల లేదుగా వాక్యం. లోపలుంటే కొంతమంది ఇంటి చుట్టూ పొలాల చుట్టూ కరెంటు పెడతారు. కరెంటు ఉందని తెలిస్తే అడుగు పందులు అయ్యి లోపలికి వస్తాయా? తగలటం, ఈసిరి అవతల పడేయటం షాక్కి. లోపల వాక్యం ఉంటే సాతానుగా టచ్ చేస్తాడా? ఓరక బైబిల్ గట్టిగా పట్టుకుని ముసుకేసుకుని యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే ఉంటాడు, లోపలే ఉంటాడు, ఆడుండడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడి మీద మనకున్న నమ్మకం సాతానుగాడు ఎన్ని చెప్పినా వాడిని పక్కకు నెట్టేయచ్చండి. యేసుప్రభు కూడా ఏమన్నాడంటే, సాతానా నా వెనకకు, వాడు చెబుతూ మాట్లాడుతూనే ఉంటాడు, వాడు వాగుతూనే ఉంటాడు. ఏమంటున్నాడు? ఈ రాళ్ళనే రొట్టెలు చేసుకుని తినొచ్చుగా, ఒక్క నమస్కారం పెట్టి నాకు మొత్తం నీకు ఇచ్చేస్తానంటాడు. మొత్తం ఆయనదైతే ఆయనకి ఈడెత్తాడంట. గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరిచ్చింది అన్నట్టు పిల్లల తల్లిదండ్రులకు చెబుతారు కొంతమంది. పిల్లలే తల్లిదండ్రులకు చెప్పడానికి బయలుదేరతారు. వీడంటే ఒక నమస్కారం పెట్టి మొత్తం ఇచ్చేస్తానంటాడు. అసలు నీకే దిక్కులా కింద పడ్డావు. వీడి దేవుడికి ఇచ్చేది ఏంది? దానికి నీ ఓవర్ మాట్లాడేవాడిని ఏమన్నాడంటే, ఏయ్ సైతానా వెనక్కిపో అన్నాడు.
ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్తావా అన్నాడా? కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంది కొంచెం అన్నాడా? కుక్కని తరివేటప్పుడు ప్లీజ్ కొంచెం పక్క జరుగు అంటావా? పెద్ద కేకేస్తాంగా, ఏయ్ పక్కకు సైతాను మొహం అంటావా? సైతాను కానీ ఎదిరించమన్నాడుగా, ప్లీజ్ పెద్దాక నన్ను ఇబ్బంది పెట్ట, మాకు నన్ను విడిచిపో అంటే పోతాడు అన్నాడు. నీకు ఇష్టం ఉంటే అట్ట చెబుతావు, ఈ ఒక్కసారికి నన్ను తర్వాత కలుద్దాం మళ్ళీ. ఇట్లా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనాలి? సాతానా నా వెనకకు పో అంటానికి లోపల నీ దగ్గర వాక్యం ఉంటే కదా. యేసుప్రభు దగ్గర వాక్యం ఉంది కాబట్టి వాక్యం మాట్లాడాడు, ఆయన పంపించాడు. నీ దగ్గర అన్నీ ఉంటాయి కానీ వాక్యం ఉండదు కాబట్టి నీతో కాసేపు కూర్చుని మాట్లాడి ఆడు చేయాల్సిన పని అంతా చేసుకుని హ్యాపీగా అమ్మయ్యా ఎంతమందిని జడగొట్టిన ఈరోజు. చాలామంది చిక్కారు నా గాలానికి. ఈరోజు సేవకులు కూడా చిక్కారు. పైకట్ట కనపడతారు కానీ వాళ్ళకే ఉన్నాయి గాలాలు. ఎవరు చిక్కుబడిన. అందుకే దేవుని వాక్యం అంటుంది, జరగబోవు వీటి నెలను తప్పించుకోవాలి. నువ్వు దేవుని ఎదుట నిలవబడకుండా బలా నమ్మకమైన దాసుడు అని అనిపించుకుంటున్నాడు వినలేడు, భరించలేడు. ఎందుకంటే వాడు నమ్మకంగా లేడు కాబట్టి ఎవడు నమ్మకంగా జీవించకూడదు, అది వాడి టార్గెట్. వాడు లేని పరలోకంలో ఎవడు ఉండకూడదు, అది వాడికి అడుపుమంట. వాడికి దక్కని ఆ చోటు ఇంకెవరికి. ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, షాడిస్టులు అంటారు వాళ్ళని. నాకు దక్కందే వేరే వాడికి, అది ఆడి మైండే. అందుకే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. వాడి దురాశల్ని నెరవేర్చుకోవాలని మీరు చూస్తూ ఉంటారని చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదట దేవుడు మాట్లాడతాడు, తర్వాత కాసేపుడికి హలో హౌరరి హౌడీయుడు అంటాడు వచ్చి, ఏంటి సంగతి అంటాడు. ఇక అమ్మగారు మొత్తం చెప్పిన స్టోరీ కాస్ట్ని మిక్స్ చేసి చెప్పింది ఆమె. దేవుని వాక్యంలో ఏమీ కలపకూడదు, ఏది తీసేయకూడదు. అమ్మగారు మొత్తం చెప్పింది. అదంతా శుద్ధాబద్ధం. పండు తెగింది, తించింది. నేను తిన్నాను, మరి మా ఆయనకి పెట్టకపోతే బాగాదుగా. ఆయన అన్న అడిగాడండి ఏమన్నా, నా భార్య నా మంచి గురిద్దులే ఇంకెవరు కొడతారు అనుకున్నాడు ఆయన తిన్నాడు. ఏ దేవునిలో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏడవబడి బయట పారేయబడ్డారు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటంటే, మనం ఏ దేవుని లాంటి దానిలో ఉన్నప్పుడు కూడా సాతానుగాడి మూలంగా కొంత ఏముంది, ప్రమాదం ఉందని గుర్తించిన దేవుడు ముందుగానే అన్నీ తినొచ్చురా బాబు, అది మాత్రం తినొద్దు అన్నాడు. మనకు తెలియదా ఇదంతా? మనం చెబుతానే ఉంటాం, మైకి తీసుకునే ప్రియులారా అవి తెంచకూడదు అంటాం. తెంచేది మనమే, ఫస్ట్ పండు తెంచేది మనమే, పండు తినేది మనమే. కాబట్టి చాలా మోసం చేస్తాడు మనల్ని అపవాది, చాలా ట్రాప్ చేస్తాడు, చాలా ఈజీగా నిన్ను పడేస్తాడు. వీటన్నిటిలో పడిపోయి చిక్కుపడిపోయి ఇక దేవుని కొరకు నువ్వేమి నిలబడతావు? రకరకాల పాపాలు, రకరకాల శాపాలు, రకరకాల ఇరకాటాల్లో నిన్ను ఇరికించేస్తాడు. దేవుని రాకడ కొరకు నీవు సిద్ధపడకుండా, దేవుని కొరకు నిలబడి ఏదైనా చేయకుండా, ఏదో ఒక గాలానికి, ఏదో ఒక వలలో నీవు చిక్కుపడిపోతే అల్లాడిపోతావు నువ్వు. కానీ అనుకోనని గడియలో ఆ వల ఎప్పుడు పడిద్దో తెలియదు, ఆ గాలం ఎప్పుడు పడిద్దో తెలియదు. వాడు చక్కగా గాలానికి పడిన నిన్ను తీసుకుని ఈడ్చుకుని వెళ్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఈ పాపము నన్ను ఏం చేస్తుంది? ఈడ్చుకుని పోతుంది. ఇట్టి మరణము నుండి నన్ను తప్పించేది ఎవరు అని పౌలు కేక వేశాడు. చచ్చిన కుక్కని ఈడుస్తాం కదండి మనం, అట్లా సాతానుగాడు మనల్ని బందీలుగా చేసుకుని ఈడ్చుకుని వెళ్తాడు. సంసోను జీవితంలో నాజీరు చేయబడినవాడు, యెహోవాకు ప్రతిష్ఠుడు,
ఆ విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పారు, బాబు నువ్వు నీకు కత్తిరి వేయకూడదు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడివి, నువ్వు చాలా భిన్నంగా బ్రతకాలి అని చెప్పాడు. విన్నాడండి? విన్నాడా? నన్ను చూడు, నా అందం చూడు అన్నాడు, ఊరి మీద పడ్డాడు. నన్ను చూడు, నా బలం చూడు అన్నాడు, జనం మీద పడ్డాడు. ఈలోపు ఒక ఆమె కత్తిరేసింది. అవునా? చాలాసార్లు హెచ్చరించాడు. హెచ్చరికకు లోబడ్డా? బలవంతుడు కాస్త ఏమైపోయాడు, సాతానుగా ట్రాప్లో పడిపోయాడు. చక్కగా పడుకోబెట్టుకుంది, గుండు గీసింది, పంపించింది. అవునా కదా? ఇది మనకు తెలియని విషయం ఏం కాదుగా. ఎవరినైనా సరే సాతానుగాడు ఆ గాలంలో చిక్కించుకుంటాడు. ఆ గాలానికి చిక్కకుండా, ఆ వలకి చిక్కకుండా, వాడి ట్రాప్లో పడిపోకుండా, ఆ ఉరిలో పడిపోకుండా, ఆ గోతిలో పడిపోకుండా, ఎవరైతే తప్పించుకుని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విడిపించుకుని విదిలించుకుని ఎవరైతే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తారో వారే దేవుని కొరకు నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నిలబడటం అంటే, దేవుని ఎదుట నిలబడటం అంటే సామాన్యమైన విషయం ఏమి కాదు. ఒక ఉద్యోగం చేసి లేకపోతే ఒక ఐపీఎస్ అధికారిగా నువ్వు ఆ సీట్లో కూర్చుండాలంటే చిన్నప్పటి నుండి చాలా చదవాలి, చాలా పరీక్షలు ఉంటాయి, చాలా ట్రైనింగ్లు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ తప్పించుకుని జయిస్తేనే ఆ జిల్లాకి ఎస్పీ క్యాడర్లో నువ్వు ఉంటావు, లేకపోతే ఆ కలెక్టర్ క్యాడర్లో నువ్వు ఉంటావు. నేను 10వ తరగతి పాస్ అయిన కలెక్టర్ ఏమంటే ఇస్తారండి? దానికి ఎంతో ట్రైనింగ్ ఉంటుంది, ఎన్నో పరీక్షలు, వాటన్నిటిని తప్పించుకుని దాటుకుని వెళ్తే కానీ మనకు ఆ ఉన్నతమైన స్థితిలో వాళ్ళు నిలబడగలుగుతారు. వారి ఎదుట మనం నిలబడాలంటే మనం గడగడలాడాలి. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడాలంటే, అందుకే ఈ సభలో ఎలా తప్పించుకోవాలో తెలుసుకుని, ఎలా వివేకము కలిగి, యేసుప్రభు ఒక సూక్తి చెప్పాడు మనకి, ఒక సూచన, మీరు పాముల వలె వివేకము కలిగి ఉండండి. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చింది అనుకో ఏదన్నా, పాము ఎంత మన అలజడిని చూసి ఎంతో వివేకంగా ఎక్కడ సందు ఉంటుందో చూసుకుని దాంట్లో దూరిపోద్ది, చిక్కదు, తప్పించుకుంటుంది. అది మనం కూడా చాలా వివేకం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం వివేకం కలిగి ఉండాలి. మనం వివేకం కలిగి ఉండకపోతే మనం ఏమవుతాం చెప్పండి? ఇరికింపబడతాం, తప్పింపబడం, ఇరికింపబడతాం. బైబిల్లో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను, చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద ఒకడును ఎర్ర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కున, ఏమియు పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదలి లేచునా. చూడండి అక్కడ ఆ మాట, ఎర్ర పెట్టకుండా ఏది చెక్కబడదు. అవునా? వాడు ఎర్రపెట్టినవాడు ఏమీ పట్టుకోకుండా తిరిగి మళ్ళా వదిలిపెట్టిపోడు. క్రైస్తవులమైన మన కొరకు అనేకమైన వలలు, ఊర్లు సిద్ధంగా ఉన్నాయి. వాటన్నింటిలో నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుని యొక్క వాక్యం మనకి, వాటన్నిటిని ఎలా జయించాలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. వాటిని ఆధారం చేసుకుని మనం ఇరికింపబడకుండా తప్పింపబడి దేవుని ఎదుట మనం నిలవబడగలగాలి. అందుకనే వాక్యం అంటుంది, జరగబోవు వీటినెల్లను మీరు తప్పించుకోవాలంటే పాముల వలె వివేకము కలిగి మీరు ఇరికింపబడకుండా తప్పింపబడి దేవుని ఎదుట నిలవబడగలగాలి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి ఈ యొక్క మాటలు మనం విన్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని కూడా ఆయన
సాతానుగాడు ఎవరికున్న బలహీనతలను బట్టి గాలాలు వేస్తాడు, వలలేస్తాడు, ఉరులు పెడతాడు. వాటిలో నుంచి నీవు తప్పించుకోకపోతే, సేవకుడైన నేను కావచ్చు, విశ్వాసమే నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇరికింపబడిన తర్వాత తప్పింపబడటం చాలా కష్టం. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. కొంతమంది ఆల్రెడీ ఇరికింపబడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు వేటగాండ్ర ఉరి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉరులని తెంపుతాడు. మన కట్లని తెంపే దేవుడు. అలాంటి ఉరుల్లో ఈ రాత్రి వలల్లో, నాశనకరమైన గుంటలో, జిగట్టగలిగిన దొంగ ఊబిలో నీవు చిక్కుకున్నట్లయితే ఈ రాత్రి నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా కట్లు తెంపు. మరలా దానిలో నువ్వు చిక్కబడకూడదు. నీ బ్రతుకు దినములన్నిటా ఈ పోరాటం క్రైస్తవుడి జీవితంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇరికింపబడకుండా తప్పించుకోవాలి. యోసేపు ఆ పాపంలో ఇరికింపబడకుండా తప్పించుకుని పారిపోయాడు. మనం కొన్ని విషయాల్లో అలా పారిపోవాలి, తప్పించుకోవాలి. అలాంటి జీవితం దేవుని యొక్క వాక్యం ద్వారా సమృద్ధిగా ఈ సభల్లో మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కనులు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులకి ఈ సంవత్సరం మీరు ఇచ్చిన ప్రేరణను బట్టి, ఆ ప్రేరణకు లోబడి ఈ యొక్క సంవత్సరం ప్రభా, మరి నిన్న రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు రాత్రి 3 పూటలు దైవ సేవకులను పిలిపించుకుని విశ్వాసులైన బిడ్డలను, రక్త సంబంధులను, గ్రామస్తులను, ఆత్మీయులను ఈ విధంగా ఏకం చేసి ఈ గ్రామ ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా ఏర్పాటు చేసిన ఈ కూడికల అన్నిటి కొరకు బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించి, ఇది మీ చిత్తమైంది కాబట్టి, మీరు ఇష్టపడ్డారు కాబట్టి మంచి వాతావరణం ఇచ్చి ప్రభా, నిన్న రాత్రి, ఈరోజు పగలు, ఈ రాత్రి సమస్తాన్ని కూడా మీరు సమకూరుస్తూ జరిగిస్తూ వచ్చారు ప్రభా. ఈ సభలకు ఎంతో మరి వ్యయం ఖర్చు అవుతుంది. వీటన్నిటికీ కావలసిన సమస్తాన్ని సంఘము ద్వారా, మరి సేవకుని ద్వారా, కొంతమంది బిడ్డల ద్వారా మీరు సమకూర్చి ఈ కూడికలు ఈ విధంగా జరగటానికి సహాయం చేశారు. అతి ప్రాముఖ్యంగా ప్రభా, ఇదిగో సౌండ్ సిస్టాన్ని, కరెంటుని మీరు స్వాధీనపరుచుకొని ఆర్కెస్ట్రా విషయంలో అన్ని విషయాల్లో నువ్వు తోడుగా ఉన్నావు. వీటికంటే కూడా మరి ప్రాముఖ్యంగా దైవ సేవకులను నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టుకుని మీ యొక్క ఆత్మ వారిలోనికి పంపి చక్కగా నీ ప్రజల ఎదుట నిలవబెట్టి కొన్ని విషయాలు ప్రభా, ఈ ప్రాంతం నివాసులతో, సేవకులతో, విశ్వాసులతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దైవజనులు ఏ వాక్యాన్ని మోసుకుని వచ్చి యొక్క ప్రజల మధ్యలో ప్రభా విరిచి వడ్డించారో ఆ వాక్యం నీరు కట్టి ఫలించటానికి వీలు కలిగినట్లుగా సహాయం చేయండి. మేము విన్నాం ప్రభా, మీరు మాట్లాడిన కాసేపటికి వాడు కూడా మాతో మాట్లాడతాడు. మీరు మాట్లాడిన మాటలన్నీ మా జీవితంలో వ్యర్థమైపోకూడదు. ఈ సభలలో పాలు పంపులు పొందిన మేము నీ యొక్క మాటలను విని నీ ఎదుట నిలవబడగలగాలి. అనేకమైన విషయాల్లో నుంచి మేము తప్పించుకోగలగాలి. అయ్యా, ఏ విషయాల్లో బంధకాల్లో ఉన్నామో విడుదల పొందుకోగలగాలి ప్రభువా. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా అనేకమైన గాలాలకి చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. అనేకమైన వలల్లో, ఉరుల్లో, గోతులలో పడిపోయి అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగలిగిన దొంగ ఊపిలో నుంచి ప్రజలను ఈ సభలలో సేవకులుగా మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా వారి కట్లను తెంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి రోగపు కట్లను తెంచమని ప్రార్థన చేస్తున్నాం.
బలహీనతని కట్లు తెంచండి, బానిసత్వపు కట్లను తెంచమని ప్రార్థన చేస్తాను. మరలా వారి పాదములు, వారి యొక్క మనస్సు, తలంపులు వాటిలో చిక్కుబడి సాతాను చేతిలో పట్టబడకుండా దేవా నీ బిడ్డలను స్వతంత్రులుగా చేయమని ప్రార్థన చేస్తాను. వారి యొక్క ఉరులను తెంపమని ప్రార్థన చేస్తాను. గొప్ప విడుదల ఈ సభల్లో బిడ్డలకు అనుగ్రహించండి. గొప్ప వివేకం బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా మరి దేనిలోని బిడ్డలు చిక్కుపడకుండా వివేకముగా యోసేపు ఏ విధంగా పారిపోయి అయ్యా మరి నీ కొరకు నిలబడినప్పుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చావు ప్రభు. మరి దేని నుంచి పారిపోవాలో, దేని నుంచి తప్పించుకోవాలో కావలసిన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఈ రాత్రి ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తుంది. బుద్ధి జ్ఞానము కలుగునట్లు, వివేకము కలుగునట్లుగా కృప చూపించండి. రెండవ వర్తమానము ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఆ స్త్రీ అయ్యా మీ యొక్క పునరుద్ధానమును గురించి ముందుగా ఎరిగి మీరు కూడా చెప్పారు. ఆమె చేసిన పని అయ్యా అనేక చోట్ల ప్రకటింపబడుతుందని. కొన్ని విషయాలు దైవజనులు ప్రభా అయ్యా ఆ స్త్రీని గురించి కొంతమంది బిడ్డలు విన్నారు. ఎంతోమంది స్త్రీలు ఇక్కడ చేరి ఈ రాత్రిని మాటలు విన్నారు. ప్రభా నీకు వందనాలు. ఆమె అయితే అత్తరు బుడ్డి పగలగొట్టింది, కానీ నీ బిడ్డల వారి హృదయాలను పగలగొట్టుకుని ప్రభా, మనస్సును విరగొట్టుకుని కన్నీళ్లతో ప్రభా, పశ్చాత్తాపంతో నేను సమీపించగలగటానికి తండ్రి మీరే కృప చూపించండి. తమను తాము తగ్గించుకుని నీ పాదముల యొద్ద కూర్చుని అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, ఇతరులకు నేర్పగలగటానికి, అనేక మంది స్త్రీలకి మాదిరికరంగా నీ బిడ్డలు ఉండగలగటానికి వాటి విధేయత కలిగిన బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కృప చూపించండి. ఈ కూడికంతయు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానాల ద్వారా క్రమముగా, మర్యాదగా నీ నామానికి మహిమకరంగా ఇప్పటి వరకు కూడా మీరు జరిగించుకున్నారు. ఎంతో ప్రయాస ఉంది, ఎంతో ప్రార్థన ఉంది నాయన. ఎంతో భారంతో దేవుని సేవకులు వర్తమానాలు చెప్పారు. ఒక్కరిలోనైనా కార్యసిద్ధి కలిగేటట్లుగా, ఒక్కరిలోనైనా వాక్యం పనిచేసేటట్లుగా, ఒక్కరైనా యొక్క సభల్లో వారి యొక్క కట్ల నుంచి విడుదల పొందుకునేటట్లుగా, స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని అనుభవించేటట్లుగా ఒక్కరినైనా ఈ రాత్రి దర్శించమని అడుగుతున్నాం. ఆమె ఎంతగానో తమ పాపం నుండి పశ్చాత్తాపతులై కన్నీళ్లతో పాదాలు కడిగినట్లు ఒక్కరినైనా ఈ సంఘానికి అనుగ్రహించండి. సంఘములో అలాంటి బిడ్డలను లేవనెత్తండి. పరిచర్యని జ్ఞాపకం చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోటుల మధ్యలో, పోరాటాల మధ్యలో ఈ స్వస్థలములో జరుగుతున్న యొక్క పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. అక్కని అన్నని, బిడ్డలని, కోడలని బలపరచండి నాయన. ఈ కుటుంబం ద్వారా ఒక గొప్ప సేవ కట్టబట్టని కృప చూపించి, ఆనాడు నోవాహు కుటుంబం ఏ విధంగా లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి అయ్యా ప్రాంత ప్రజల్ని మేలుకొల్పారు, ఈ కుటుంబము బిడ్డలందరూ కలిసి అయ్యా కొంతమందిని మనస్సులను రేపటానికి, పురికొల్పడానికి ఆనాడు నోవాహు కుటుంబాన్ని వాడుకున్నట్లుగా ఈ కుటుంబం అంతటిని బలపరిచి వాడుకోమని, ఆ రీతిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగా ఓపిక కలిగి పరిచర్య చేయటానికి, మనస్సు కలిసి పరిచర్య చేయటానికి కుటుంబం అంతటికి ఏక మనస్సును దయచేయండి. ఇంకా మరికొంతమంది మనస్సు కలిపి పనిచేయటానికి కృప చూపించండి. ఎంతో మంది దైవజనులు చేరొచ్చారు అయ్యా. మనస్సు కలిపి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన పరిచర్యల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాలను కూడా దీవించండి ప్రభు. వారి పని పాటలన్నీ పక్కన పెట్టి ఈ సభల్లో పాలు పంపులు పొందారే, తగిన దీవెన ఆశీర్వాదం బిడ్డల మీద ఉండటానికి కృప చూపించండి. ఇప్పటి వరకు తోడైన ముందున్న భోజన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభు. బిడ్డల ప్రయాణాల్లో తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుండగా దైవజనుల వారి వారి ప్రయాణాల్లో కూడా మీరు క్షేమాన్ని అనుగ్రహించండి. ఇప్పటి వరకు మాకు ఎంతగానో సహకరించి, ఎంతగానో బలపరిచి, ఎంతగానో సహాయం చేసావు ప్రభు. ముందు దినాల్లో కూడా ఈ పరిచర్యకు మరింత సమృద్ధి అయిన సహకారం, సహాయం బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి ముందుకు నడిపించండి. చేరి వచ్చిన బిడ్డలందరి మీద నీ దక్షిణ హస్తాన్ని చాచి ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని వివేకులుగా చేయమని. గడిపిన ఈ సమయం ఏది వ్యర్థం కాకుండా
మా అందరికీ కూడా ఈ కూడుకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, దేవుని కృపయు, పరిశుద్ధాత్మన్యుని సాహసము వాక్యం చెప్పిన దైవజనుల మీదను, సభలు ఏర్పాటు చేసిన దైవజనుల కుటుంబాల మీదను, చేరి వచ్చిన సంఘస్థుల మీదను, దూర ప్రాంతం వచ్చిన బిడ్డల మీదను ప్రభువు అక్కడ వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.